ఎన్ఎంఎంఎస్ తరగతులను వీక్షిస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. సూక్ష్మజీవ ప్రపంచంలో బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, వైరస్లు, ప్రోటోజోవాలు మరియు సూక్ష్మ కీటకాలు మొదలగు జీవులు ఉంటాయని తెలుసుకున్నాం. వీటిలో బ్యాక్టీరియాలు, కొన్ని రకాల శిలీంధ్రాలు మనకు ఉపయోగకరమైనవి ఇంతకు ముందు పాఠ్యాంశంలో చూసాం. ఈ పాఠ్యాంశం ద్వారా సూక్ష్మజీవులు మనకి ఏ విధంగా హాని చేస్తాయి అనేది తెలుసుకుందాం. హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్, హానికరమైన సూక్ష్మజీవులు. ఇవి ఏం చేస్తాయి మరి? కాజెస్ డిసీజెస్ అండ్ ఇన్ఫెక్షన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మొక్కలకి, జంతువులకి వ్యాధుల్ని కలిగిస్తాయి. ఇంకా ఫుడ్ పాయిజనింగ్, ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. స్పాయిల్ క్లాత్ అండ్ అదర్ థింగ్స్, ఇతర వస్తువులని, దుస్తువులని పాడు చేస్తాయి. మరి వ్యాధుల్ని కలిగించే సూక్ష్మజీవులని మనం ఏమంటాము? వ్యాధి జనకాలు అంటాం, ప్యాథోజన్స్. మైక్రో ఆర్గానిజమ్స్ which cause diseases are called pathogens. Pathogens enter into our body through air we breathe, water we drink, and food we eat. They can also be transmitted by direct contact with infected person or carried through animals and or insects. So వ్యాధి జనకాలు అనేవి మనం తినే ఆహారం ద్వారా, తాగే నీటి ద్వారా, లేదా గాలి ద్వారా, లేదా వ్యాధి సంక్రమించిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండడం ద్వారా ఈ వ్యాధి జనకాలు అనేవి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాప్తి చెందుతాయి. కమ్యూనికేబుల్ డిసీజెస్, అంటువ్యాధులు. అంటువ్యాధులు అనేవి అంటే ఏంటంటే ద టైప్ ఆఫ్ డిసీజెస్ విచ్ స్ప్రెడ్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ టు హెల్దీ వన్స్ ఆర్ నోన్ యాజ్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఇవి వ్యాధి కలిగిన వ్యక్తి నుంచి ఆరోగ్యవంతమైన వ్యక్తికి వ్యాప్తి చెందుతూ ఉంటాయన్నమాట. ఉదాహరణకి కామన్ కోల్డ్, సాధారణంగా కనిపించే జలుబు. కంజక్టివైటిస్, కంజక్టివైటిస్ అంటే కండ్ల కలక. టైఫాయిడ్ జ్వరం. స్మాల్ పాక్స్ అంటే మసూచి. చికెన్ పాక్స్, అమ్మవారు. స్వైన్ ఫ్లూ, ట్యూబెర్క్యులోసిస్, చికెన్ గున్యా. ఇవన్నీ కూడా ఏంటంటే కమ్యూనికేబుల్ డిసీజెస్, అంటువ్యాధులు అనమాట. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కమ్యూనికేబుల్ డిసీజెస్ కెన్ స్ప్రెడ్ ఇన్ సెవరల్ డిఫరెంట్ వేస్ త్రూ స్కిన్ కాంటాక్ట్. చర్మం ద్వారా, అంటే ఒకరి నుంచి ఒకరి అంటుకున్నప్పుడు, ఆడుకునేటప్పుడు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్, శరీర ద్రవాల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించే అవకాశం ఉంది. శరీర ద్రవాలు అంటే డ్రాప్లెట్స్. మనం మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి తుంపరలు బయటికి వస్తుంటాయి. ఆ తుంపరల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాంటాక్ట్ విత్ ఫీజిస్, వ్యాధి సోకిన వ్యక్తి విసర్జించిన పదార్థాలపై నుంచి వాలి వచ్చే వాహకాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇంజెస్టింగ్ కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ వాటర్, కలుషితమైన నీటిని లేదా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా ఈ అంటువ్యాధులు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇన్హేలింగ్ ఎయిర్ బార్న్ పార్టికల్స్ ఆర్ డ్రాప్లెట్స్, కలుషితమైన డ్రాప్లెట్స్ని పీల్చడం ద్వారా, లేదా డ్రాప్లెట్స్ ఆర్ పార్టికల్స్ని మనం పీల్చుకోవడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. టచింగ్ అన్ ఆబ్జెక్ట్ దట్ ఏ పర్సన్ క్యారింగ్ ద ప్యాథోజన్ హెస్ ఆల్సో టచ్డ్. ఎవరైతే వ్యాధిని కలిగి ఉంటారో ఆ వ్యాధి కలిగి ఉన్న వ్యక్తిలో ఈ ప్యాథోజన్స్ అంటే వ్యాధిని కలిగించే కారకాలు ఉంటాయి. కాబట్టి ఆ వ్యక్తి తాకిన చోటుని మనం తాకినా కూడా, అంటే ఆ వ్యక్తి చేతికి కనుక ఆ సూక్ష్మజీవులు ఏమైనా ఉండుంటే అతను తాకిన తలాలని మనం తాకినా కూడా మనకి కూడా వ్యాధి వచ్చే అవకాశం ఉంది. హౌ టు ప్రివెంట్ ట్రాన్స్మిషన్, మరి ఈ వ్యాధి వ్యాప్తిని ఏ విధంగా ఆపవచ్చు, అడ్డుకోవచ్చు, కంట్రోల్ చేయొచ్చు. పీపుల్ కెన్ రెడ్యూస్ దేర్ రిస్క్ ఆఫ్ కాంట్రాక్టింగ్ ఆర్ ట్రాన్స్మిటింగ్ డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్ బై ఫాలోయింగ్ ద స్టెప్స్ బిలో. వాషింగ్ దేర్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ అండ్ రెగ్యులర్లీ, నిరంతరం మన చేతుల్ని కడుక్కుంటూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. డిస్ఇన్ఫెక్టింగ్ సర్ఫేసెస్ ఎట్ హోమ్ హాఫెన్, తరచుగా మన ఇంట్లో ఉండే ఉపరితలాలను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ డోర్ నాబ్స్, మన తలుపుల యొక్క నాబ్స్ని. దాని తర్వాత మనం ఫుడ్ ఏరియాస్, కిచెన్లో కూడా ప్రత్యేకంగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ప్రాక్టీసింగ్ గుడ్ హైజీనిక్ వెన్ ప్రిపేరింగ్ అండ్ హ్యాండిలింగ్ ఫుడ్, ఆహారం తినే ముందు, తిన్న తర్వాత శుభ్రంగా చేతుల్ని కడుక్కోవాలి. దాని తర్వాత మనం తినే ఆహార పదార్థాల పైన కూడా ఎప్పుడూ మూతల్ని ఉంచుకునేటట్టు చూసుకోవాలి. అవాయిడింగ్ ఈటింగ్ స్పాయిల్డ్ ఫుడ్, పాడైపోయిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తినరాదు. అవాయిడింగ్ టచింగ్ వైల్డ్ యానిమల్స్, జంతువులతో, మన ఇంట్లో పెంచుకునే పెట్స్తో ఎక్కువగా మనం వాటిని టచ్ చేయడం లాంటివి చేయకూడదు.
ఎందుకంటే ఈ జంతువులు కూడా కొన్ని రకాల వైరస్లని బ్యాక్టీరియాలని వ్యాప్తి చేస్తాయి. రిసీవింగ్ అవైలబుల్ వ్యాక్సినేషన్స్, టైంని బట్టి మనం ఏ వ్యాక్సిన్స్ అయితే తీసుకోవాలో కాలానుగుణంగా ఆ వ్యాక్సిన్స్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా మనం వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు. దే స్ప్రెడ్ త్రూ ఎయిర్, వాటర్, ఫుడ్ ఆర్ త్రూ ఫిజికల్ కాంటాక్ట్ with infected person like his towels and kerchiefs, or through insects like houseflies and mosquitoes. Such insects or other animals are called vectors. వ్యాధి అనేది ఒకరి నుంచి ఇంకొకరికి మనం గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, ఆహార పదార్థాల ద్వారా కానీ ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు కానీ వ్యాప్తి చెందుతుంది అనుకున్నాం. అలా కాకుండా కొన్ని రకాల జీవుల ద్వారా కూడా వ్యాధి జనకాలు ఒకరి నుండి ఇంకొకరికి వ్యాప్తి చెందుతాయి. అలాంటి వాటిని మనం ఏమంటామంటే వెక్టార్స్ అంటారు, వాహకాలు అంటారు. ఇక్కడ వాహకాలుగా మనము హౌస్ ఫ్లైస్, ఈగలు, దోమలు వంటి వాటిని వెక్టార్స్గా చెప్పవచ్చు. దోమలు మలేరియా, ఫైలేరియా లాంటి వ్యాధుల్ని వ్యాప్తి చేస్తాయి. ఈగలు కలరా, టైఫాయిడ్ లాంటి వ్యాధి జనకాలని వ్యాప్తి చేస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చిత్రంలో చూసేది ఎనాఫిలస్ మస్కిటో. The microorganism Plasmodium causes malaria. The female Anopheles mosquito carries Plasmodium and thus it is the vector. యాక్చువల్గా మనం అందరం అనుకుంటాం దోమల వల్ల వ్యాధి వస్తుందని, కానీ దోమలు వ్యాధిని ప్రత్యక్షంగా కలిగించలేవు. కానీ వ్యాధిని కలిగించే జీవులైన వ్యాధి జనకాలని ఇవి ఒకరి నుండి ఇంకొకరికి మోసుకుపోతూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి మలేరియా జ్వరం. మలేరియా జ్వరం అనేది దేనివల్ల వస్తుంది? ప్లాస్మోడియం అనే ఒక ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల వస్తుంది. ప్రోటోజోవన్ సూక్ష్మజీవి వల్ల వస్తుంది. మరి ఈ ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవిని ఒకరి నుంచి ఇంకొకరికి, అంటే వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి తీసుకువెళ్ళేది ఏంటంటే ఎనాఫిలస్ మస్కిటో, అందులోనూ ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో. ఈ ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటోని మనం వెక్టార్ అని పిలుస్తాం. మరి మలేరియా జ్వరం గురించి పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే డాక్టర్ రొనాల్డ్ రాస్. ఇతను మొట్టమొదటగా ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో అనేది మలేరియా జ్వరాన్ని కలిగించే ప్లాస్మోడియం పరాన్నజీవిని ఒకరి నుంచి ఇంకొకరికి ఇది ట్రాన్స్ఫర్ చేస్తుందని అతను మొట్టమొదటగా గుర్తించడం జరిగింది. అందుకే రొనాల్డ్ రాస్కి 1902వ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. మరి ఇతను చేసిన ప్రయోగాలన్నీ కూడా ఎక్కడ అంటే సికింద్రాబాద్లో. దాదాపు 18 సంవత్సరాల పాటు అతను ప్రయోగాలు నిర్వహించి ఈ ఆడ ఎనాఫిలిస్ దోమ అనేది మలేరియా జ్వరానికి కారణమైన ప్లాస్మోడియం పరాన్నజీవిని మోసుకెళ్తుంది అని అతను గుర్తించడం జరిగింది. మరి దోమల్ని నియంత్రించాలంటే ఏం చేయాలి? మన చుట్టుపక్కల పరిసరాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. దాని తర్వాత మన ఇంట్లో కూడా దోమల నివారణ కోసం మస్కిటో రెపల్లెంట్స్, కెమికల్స్కి సంబంధించినవి కాకుండా నెట్స్ వాడుకోవాలి. దోమ తెరల్ని కానీ లేకపోతే ఎలక్ట్రిక్ బ్యాట్స్ని కానీ ఉపయోగించుకోవాలి. అలా దోమల్ని నివారించడం ద్వారా మనం కొంతవరకు దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల బారి నుంచి రక్షించుకోవచ్చు. ఇక ఈగలు మరొక రకమైన వాహకాలు. మరి హౌస్ ఫ్లైస్ ఆల్సో క్యారీ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ కెన్ స్ప్రెడ్ డిసీజెస్ లైక్ టైఫాయిడ్, కలరా, డయేరియా. మరి ఈగలు అనేవి ముఖ్యంగా టైఫాయిడ్, కలరా, డయేరియా లాంటి వ్యాధులని వ్యాప్తి చేస్తాయి. ఎలాగంటే ఇవి వ్యాధి సోకిన వ్యక్తి విసర్జిత పదార్థాలపైన వాలి వచ్చి తిరిగి మనం ఇంట్లో ఆహార పదార్థాలపైన వాలుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల వ్యాధి జనకాలు ఆహార పదార్థాలపైన పడినప్పుడు చూసుకోకుండా మనం తినడం వల్ల ఇలా టైఫాయిడ్, కలరా, డయేరియా లాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీంట్లో ఈ టేబుల్లో మీరు గమనించినట్లయితే వ్యాధి పేరు, ఆ వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి ఏంటి, ఆ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది, దాన్ని నివారించడానికి ఏం చేయవచ్చు, నేమ్ ఆఫ్ ద డిసీజ్, కాజేటివ్ మైక్రో ఆర్గానిజం, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్, ఇవన్నీ కూడా ఈ టేబుల్లో ఇచ్చారు. దీనిపైన మనకి ఎన్ఎంఎంఎస్లో క్వశ్చన్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులేంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. దీంట్లో గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏమేమి ఉన్నాయి? ట్యూబర్క్యులోసిస్. ఈ ట్యూబర్క్యులోసిస్ అనేది ఏంటి? బ్యాక్టీరియా ద్వారా వస్తుంది, బ్యాక్టీరియా వల్ల వస్తుంది ట్యూబర్క్యులోసిస్, క్షయ వ్యాధి అనేది. ఇది గాలి ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది. మరి ట్యూబర్క్యులోసిస్ వ్యాధిని నియంత్రించాలంటే వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది, దాన్ని BCG అంటాం. రెండవది చికెన్ పాక్స్.
చికెన్ పాక్స్ అమ్మవారు అనేది వైరస్ వల్ల వస్తుంది. ఇది కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీనికి కూడా వ్యాక్సిన్ అనేది ఉంది. వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా చికెన్ పాక్స్ రాకుండా చూసుకోవచ్చు. దాని పేరు వారిసెల్లా అనే వ్యాక్సిన్. మూడవది మిజిల్స్ అండ్ మమ్స్. మిజిల్స్ అండ్ మమ్స్ కూడా వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఇది గాలి ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమిస్తుంది. ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనేది దీనికి ఉపయోగపడుతుంది. ఎంఎంఆర్ అంటే మిజిల్స్, మమ్స్ అండ్ రూబెల్లా 3 రకాల వ్యాధులను నియంత్రించడానికి ఉపయోగపడే వ్యాక్సిన్ ఎంఎంఆర్. పోలియో అనేది వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ఇది కూడా ఒకరి నుంచి ఇంకొకరికి గాలి ద్వారా మరియు నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. పోలియో వ్యాధిని నియంత్రించడానికి వ్యాక్సిన్ అనేది ఉపయోగపడుతుంది. సాధారణంగా మనం ప్రభుత్వము సంవత్సరానికి 2 సార్లు ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది అందిస్తుంది. నెక్స్ట్ స్వైన్ ఫ్లూ అనేది కూడా వైరస్ వల్ల సంక్రమించే వ్యాధి. ఇది కూడా గాలి ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది. దీనికి కూడా వ్యాక్సిన్ అనేది ఉంది. కలరా, టైఫాయిడ్ ఇవి 2 కూడా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు. ఇవి ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందడానికి కారణం కలుషితమైన ఆహారము, నీరు, అంతేకాకుండా ఈగలు. మరి వీటికి వ్యాక్సిన్ అనేవి లేదు. కానీ మనం ఎలా నియంత్రించుకోవచ్చు అంటే మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, కాచి చల్లార్చిన నీటిని అంటే కన్జ్యూమింగ్ బాయిల్డ్ డ్రింకింగ్ వాటర్, మరి నీటిని వేడి చేసుకొని చల్లార్చుకొని తాగడం ద్వారా ఈ వ్యాధులు రాకుండా నియంత్రించుకోవచ్చు. మలేరియా అనే జ్వరం ప్లాస్మోడియం అనే ప్రోటోజోవన్ వల్ల వస్తుంది. ఇది ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటోస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చేస్తాయి. మరి దీన్ని ఎలా నియంత్రించుకోవచ్చు? దీనికి వ్యాక్సిన్ ఉందా అంటే వ్యాక్సిన్ లేదు. ఎలా నియంత్రించుకోవచ్చు అంటే దోమల సంఖ్యని నియంత్రించడం ద్వారా నియంత్రించుకోవచ్చు. కాబట్టి మస్కిటో నెట్స్ కానీ రెపెల్లెంట్స్ కానీ యూజ్ చేసి దోమల సంఖ్యని నియంత్రించుకోవచ్చు. డెంగ్యూ అనేది వైరస్ వల్ల వస్తుంది. ఇది కూడా మస్కిటో, ఏడిస్ అనే మస్కిటో వ్యాప్తి చేస్తుంది. దీన్ని కూడా మనం దోమల్ని నియంత్రించుకోవడం ద్వారా తగ్గించవచ్చు. చికెన్ గున్యా వైరస్ వల్ల వస్తుంది. దోమలు, ఏడిస్ అనే దోమలు వ్యాప్తి చేస్తాయి. జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేది కూడా వైరస్ వల్ల వస్తుంది, మెదడు వాపు అనేది. దీన్ని క్యూలెక్స్ అనే మస్కిటోస్ వ్యాప్తి చేస్తాయి. వీటన్నిటికీ కూడా వ్యాక్సిన్లు లేవు. డెంగ్యూ, చికెన్ గున్యా, జపనీస్ ఎన్సెఫలైటిస్ వీటన్నిటికీ కూడా వ్యాక్సిన్స్ ఇంకా కనుగొనబడలేదు. కాబట్టి దోమలని నియంత్రించడం ద్వారా మనం ఈ వ్యాధి బారిన పడకుండా చూసుకోవచ్చు. దాని తర్వాత డిఫ్తీరియా, ఊఫింగ్ కాఫ్, టెటానస్, హెపటైటిస్ బి, హిమోఫిలస్, ఇన్ఫ్లుయెంజా బి ఈ వ్యాధులన్నీ కూడా బ్యాక్టీరియా వల్ల వస్తాయి. ఇవి కలుషితమైన నీటిని, కలుషితమైన ఆహారాన్ని తినడం ద్వారా లేదా ప్రత్యక్షంగా వ్యాధి సోకిన వ్యక్తితో సంబంధాన్ని జరపడం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. దీని నియంత్రణ కోసం పెంటావాలెంట్ అనే వ్యాక్సిన్ ఉంటుంది. పెంటావాలెంట్ మీన్స్ 5 డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడేదన్నమాట. 5 డిసీజెస్ అంటే ఏంటి? ఇక్కడ డిఫ్తీరియా, ఊఫింగ్ కాఫ్, టెటానస్, హెపటైటిస్ బి అండ్ ఇన్ఫ్లుయెంజా బి. డిఫ్తీరియా, ఊఫింగ్ కాఫ్ అండ్ టెటానస్ ఈ 3 కూడా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు. ఈ వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయంటే కలుషితమైన ఆహారం మరియు నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. వ్యాధి సోకిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండడం ద్వారా కూడా వ్యాప్తి జరుగుతుంది. ఈ వ్యాధిని నియంత్రించడానికి ఉపయోగపడే వ్యాక్సిన్ డిపిటి. డి అంటే డిఫ్తీరియా, పి అంటే పెర్టుసిస్, టి అంటే టెటానస్. డిఫ్తీరియా, ఊఫింగ్ కాఫ్ అండ్ టెటానస్ ఈ ట్రిపుల్ యాంటీజెన్ అనేది ఈ 3 రకాల వ్యాధుల్ని నియంత్రించడానికి ఉపయోగపడే వ్యాక్సిన్. డిసీజెస్ కాజ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ యానిమల్స్. ఇప్పుడు వరకు మనం మనుషుల్లో కలిగే వ్యాధుల గురించి చూసాము. ఇప్పుడు జంతువుల్లో కలిగే వ్యాధులు సూక్ష్మజీవుల వల్ల చూద్దాం. యాంథ్రాక్స్ మెయిన్లీ షో ఎఫెక్ట్ ఆన్ కెటిల్, షీప్, గోట్ అండ్ ఆల్సో ఎఫెక్ట్స్ హ్యూమన్స్. యాంథ్రాక్స్ అనే వ్యాధి పశువుల్లో, దాని తర్వాత గొర్రెలు, మేకల్లో కూడా వస్తుంది. దీంతోపాటు మనుషుల్లో కూడా యాంథ్రాక్స్ అనేది వస్తుంది. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఇది ముఖ్యంగా పశువుల్లో కనిపిస్తుంది. ప్రాన్స్ అండ్ ఫిషెస్ వీటిలో వైరస్ వల్ల వ్యాధులు అనేవి వస్తాయి. ఫౌల్ ఫాక్స్ అనేది కోళ్లలో కనిపించే వైరల్ వ్యాధి. సెప్టిసీమియా ఇది ఒక వైరస్ వ్యాధి, మనుషుల్లో కనిపిస్తుంది, ఇంకా పశువుల్లో కూడా కనిపిస్తుంది. బర్డ్ ఫ్లూ ఇది కోళ్లలో కనిపించే వైరస్ వ్యాధి, బర్డ్ ఫ్లూ అనేది. రేబీస్ ఇది కుక్కల్లో మరియు మనుషుల్లో కూడా కనిపిస్తుంది వైరస్ వ్యాధి. ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించేవన్నీ కూడా వైరస్ వ్యాధులు. యాంథ్రాక్స్ కానీ, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ కానీ, ఇంకా సెప్టిసీమియా, ఫౌల్ ఫాక్స్, బర్డ్ ఫ్లూ, రేబీస్
ఇవన్నీ కూడా వైరస్ల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు. ఇక్కడ మీరు చూసే వ్యాధులన్నీ కూడా మొక్కల్లో వచ్చేవి. సూక్ష్మజీవుల వల్ల మొక్కల్లో ఏం వ్యాధులు వస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఈ టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏంటో మనకి తెలియాలి, ఫంగస్ వల్ల వచ్చే వ్యాధులు ఏంటో గుర్తుంచుకోవాలి, వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఏంటో గుర్తుంచుకోవాలి. దాన్ని బట్టి అడుగుతాడు అనమాట. ఫైండ్ ద ఆడ్ వన్ అని చెప్పేసి కింద 4 ఆప్షన్స్ ఇచ్చేసి 3 బ్యాక్టీరియా వ్యాధులు ఇచ్చి 1 వైరస్ వ్యాధి ఇస్తాడు. కాబట్టి మనకి బ్యాక్టీరియా వ్యాధులు ఏంటో వైరస్ వ్యాధులు ఏంటో డిఫరెన్స్ తెలిస్తే మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు ఫస్ట్ కాలంలో నేమ్ ఆఫ్ ది ప్లాంట్ డిసీజ్, మొక్కల్లో వచ్చే వ్యాధి పేరేంటి, కాజేటివ్ మైక్రో ఆర్గానిజం, ఆ వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి ఏంటి, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ఆ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది, ఆ వ్యాధి లక్షణాన్ని మనం ఎట్లా గుర్తుపట్టవచ్చు అనేది మనకు ఆ చిత్రంలో ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిది సిట్రస్ క్యాంకర్. సిట్రస్ క్యాంకర్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీన్ని మనం నిమ్మలో గజ్జి తెగులు అంటాం సిట్రస్ క్యాంకర్ అంటే. ఇలా మనకు నిమ్మ కాయల మీద మచ్చలు అనేవి బ్రౌన్ కలర్లో ఏర్పడతాయి అన్నమాట. ఆకులపైన కాయలపైన కూడా వస్తాయి ఇవి. రెండవది రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్, చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు. ఇది దేని వల్ల వస్తుంది, ఫంగస్ వల్ల వస్తుంది. ఈ చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు అనేది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది, లేదా విత్తనాల ద్వారా సీడ్లింగ్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. చెరుకు గడ లోపల మొత్తం కూడా ఎర్రటి సారకలు ఉంటాయి అన్నమాట. దాన్ని మనం ఆ ఎర్రటి సారకల్ని బట్టి లైన్స్ని బట్టి గుర్తించవచ్చు రెడ్ రాట్ డిసీజ్ అనేది. మూడవది టిక్కా డిసీజ్ ఆఫ్ గ్రౌండ్ నట్, వేరుశెనగలో టిక్కా తెగులు. ఇది శిలీంధ్రం వల్ల ఫంగస్ వల్ల వస్తుంది. ఇది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి గాలి ద్వారా విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. టిక్కా డిసీజ్ని ఎలా గుర్తిస్తాము అని అంటే ఆకుల పైన మచ్చలు, ఐరన్ కలర్లో ఉండే మచ్చలు, మనకి ఇనుప రంగులో ఆకుల పైన బ్రౌన్ కలర్లో మచ్చలు అనేవి కనిపిస్తాయి. ఆ విధంగా మనం వాటిని గుర్తించవచ్చు. టొబాకో మొజాయిక్ వైరస్, పొగాకులో మొజాయిక్ తెగులు అనేది వైరస్ వల్ల వస్తుంది. ఇది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. స్మట్ డిసీజ్ ఆఫ్ రైస్, వరిలో కాటుక తెగులు. వరిలో కాటుక తెగులు అనేది ఫంగస్ వల్ల వస్తుంది. ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆహారం కలుషితం అవ్వడం లేదా ఆహారం విషపూరితం అవ్వడం. ఆహారం ఎలా విషపూరితం అవుతుంది అంటే సూక్ష్మజీవుల వల్ల విషపూరితం అవుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది దీంట్లో ఏంటంటే క్లాస్ట్రీడియం బొటులినం అనే బ్యాక్టీరియా గురించి. క్లాస్ట్రీడియం బొటులినం ఏ బ్యాక్టీరియం which is widely responsible for causing food poisoning. The disease is known as botulism. క్లాస్ట్రీడియం బొటులినం అనే బ్యాక్టీరియా వల్ల బొటులిజం అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి క్లాస్ట్రీడియం బొటులినం వల్ల ఆహారం కలుషితం అవుతుంది. కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల బొటులిజం అనే వ్యాధి వస్తుంది. హౌ కెన్ వి ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ మైక్రోబ్స్ ఆన్ ఫుడ్? మరి ఆహారం కలుషితం కాకుండా ఉండాలంటే, ఆహారం పైన సూక్ష్మజీవులు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? హౌ కెన్ వి ప్రిజర్వ్ అవర్ ఫుడ్? ఆహారాన్ని నిల్వ ఏ విధంగా చేసుకోవాలి? ఫుడ్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్, ఆహారాన్ని నిల్వ చేసుకునే పద్ధతులు. చేపలు లాంటి వాటిని మనం నిల్వ చేసుకోవడం కోసం వాటికి ఉప్పుని యాడింగ్ సాల్ట్ ఆర్ స్మోకింగ్, ఉప్పు కలిపి వాటిని పొగ పట్టించడం ద్వారా చేపల్ని నిల్వ చేసుకోవచ్చు. లేదా ఎండలో ఆరబెట్టడం ద్వారా అంటే ఎండబెట్టడం ద్వారా కూడా చేపల్లో ఉన్న నీరు పూర్తిగా ఆవిరైపోతే ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉంది. జామ్స్ అండ్ జెల్లీస్ ఆర్ ప్రిజర్వ్డ్ బై యాడింగ్ షుగర్ ఆఫ్టర్ బాయిలింగ్ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్. మరి పండ్లని ఏ విధంగా నిల్వ చేస్తాం అంటే పండ్లకి మనం చక్కెరని కలిపి వాటి నుంచి తీసిన వాటిని జామ్స్ జెల్లీస్గా తయారు చేసి నిల్వ చేయడం జరుగుతుంది. వెజిటేబుల్ స్లైసెస్ అండ్ ఫిషెస్ ఆర్ ప్రిజర్వ్డ్ బై యాడింగ్ సాల్ట్ అండ్ డ్రైయింగ్ ఇన్ సన్లైట్. కూరగాయలు కానీ పండ్లని కానీ లేకపోతే చేపల్ని కానీ మనం ఉప్పు కలిపి ఎండలో ఆరబెట్టి ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. ఆహార పదార్థాలు నిల్వ ఉండాలంటే వాటిలో తడి లేదా తేమ అనేది ఉండకూడదు. ఇవన్నీ కూడా సాధారణంగా మన ఇళ్ళలో గమనించే ఫుడ్ ప్రిజర్వేషన్ మెథడ్స్. మొదటి దాంట్లో ఏం గమనిస్తున్నాం మనం, డ్రై చేసినవి, అవన్నీ కూడా ఎండబెట్టినవి. రెండో దాంట్లో పికిలింగ్. పికిలింగ్ అంటే పచ్చడి పెట్టడం. పచ్చడిలో ఏం చేస్తాం మనం, ఉప్పుని నూనెని కలుపుతాం. ఉప్పు నూనె అనేది ఏం చేస్తుంది అంటే సూక్ష్మజీవులు పెరగకుండా చేస్తుంది. నూనె అనేది పచ్చడిలో పైన ఒక పొరలాగా ఉండి గాలి లోపలికి పోకుండా చేస్తుంది.
ఉప్పు ఏం చేస్తుంది, ముక్కలలో లోపల ఉన్న నీటిని మొత్తం బయటికి వచ్చేలాగా చేస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్లలో ఉష్ణోగ్రత అనేది చాలా తక్కువ ఉంటుంది. 10 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉండి సూక్ష్మజీవుల పెరుగుదలని ఆపేస్తుంది. మీకు 4th పిక్చర్లో రకరకాల ధాన్యాలని, పదార్థాలని మనం పొడుల రూపంలో అక్కడ చూస్తున్నాం. అంటే అక్కడ ఏం చేస్తున్నారు, పదార్థాలన్నిటినీ పూర్తిగా డ్రై చేసి ఎండబెట్టిన తర్వాత వాటిని పొడుల రూపంలో నిల్వ చేసుకోవడం జరుగుతుంది. పండ్లనైతే జామ్స్, జెల్లీస్ రూపంలోకి మార్చి నిల్వ చేస్తూ ఉంటాం. ధాన్యాల్ని ఎండబెట్టి మనం నిల్వ చేయడం జరుగుతుంది. ఈ పద్ధతులన్నింటిలో కూడా ముఖ్యంగా కనిపించేది నీటిని తీసేయడం ఆహారం నుంచి. రెండవది ఉష్ణోగ్రతని బాగా తగ్గియటం. తక్కువ ఉష్ణోగ్రతల్లో సూక్ష్మజీవులు పెరగవు, అతి ఎక్కువ ఉష్ణోగ్రతల్లో కూడా పెరగవు. గది ఉష్ణోగ్రత వద్ద సూక్ష్మజీవులు వేగంగా పెరుగుతాయి. వాటర్ ఆర్ మాయిశ్చర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫుడ్ ఐటమ్స్, ద మైక్రోబ్స్ కెనాట్ గ్రో ఇన్ దీస్ కండిషన్స్. ఆహార పదార్థాల నుండి నీటిని, తేమని తొలగించడం ద్వారా సూక్ష్మజీవులు అనేవి పెరగకుండా చూసుకోవచ్చు. ఫుడ్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్, హీట్ అండ్ కోల్డ్ మెథడ్. ఇక్కడ మనం వేడి మరియు చల్లదనాన్ని ఉపయోగించి ఆహార పదార్థాలను నిల్వ చేయడం. ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా మనం, బాయిలింగ్ మిల్క్, పాలని నిల్వ చేయాలంటే వాటిని వేడి చేయడం ద్వారా. నెక్స్ట్ కూరగాయలని, పండ్లని రిఫ్రిజిరేటర్లో పెట్టడం ద్వారా. దాని తర్వాత ధాన్యాలని, ఎక్కువ మొత్తంలో పండిన ధాన్యాలను రైతులు వెంటనే మార్కెట్కి వెళ్ళి వాటిని రేట్ లేనప్పుడు, వాటిని అమ్మడానికి వీలు లేనప్పుడు కోల్డ్ స్టోరేజెస్లో వాటిని నిల్వ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మిర్చి లాంటివి, టామరిన్, చింతపండు ఇలాంటివన్నీ కూడా కోల్డ్ స్టోరేజెస్లో నిల్వ చేయడం జరుగుతుంది. ఇక్కడ పాలని నిల్వ చేసే పద్ధతి ఒకటి ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. దీని మీద మనకి ఎన్ఎంఎంఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఏంటది పద్ధతి అంటే పాశ్చరైజేషన్. పాశ్చరైజేషన్లో ఏం చేస్తారు అంటే, మిల్క్ ఈజ్ హీటెడ్ అప్ టు 72 డిగ్రీ సెంటీగ్రేడ్ ఫర్ 15 to 30 minutes and then suddenly chilled and stored. Pasteurization prevents the growth of most microorganisms. This process was discovered by Louis Pasteur. High temperature short time pasteurization, HTST అంటాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, పాలని 72 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తారు. ఎంతసేపు వేడి చేస్తారు, 72 డిగ్రీ సెంటీగ్రేడ్ల వద్ద అంటే 15 నుంచి 30 నిమిషాల వరకు వేడి చేస్తారు. వేడి చేసి వెంటనే వాటిని చల్లబరచడం జరుగుతుంది. చల్లబరిచిన వాటిని వెంటనే ఏం చేస్తారు, ప్యాకింగ్ చేస్తారు. డబ్బాలు లేదా కవర్లలో పోసేసి సీల్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే పాలలో సూక్ష్మజీవులు పెరగకుండా అవుతాయి. ఈ పద్ధతిని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు అంటే లూయిస్ పాశ్చర్. అందుకే దీనికి పాశ్చరైజేషన్ అని పేరు పెట్టడం జరిగింది. ఎక్కువ ఉష్ణోగ్రతల్లో తక్కువసేపు పాలను ఉంచుతున్నాం కాబట్టి మనం HTST అని ఈ పద్ధతికి HTST అనే పేరుని పెట్టడం జరిగింది. అలాగే పాశ్చరైజేషన్ని కనుక్కున్న తరువాత లజారో స్పాలంజిని ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు ప్రూవ్ ఎక్స్పెరిమెంటల్లీ దట్ మైక్రో ఆర్గానిజమ్స్ కుడ్ బి కిల్డ్ బై బాయిలింగ్. ఆహార పదార్థాలని లేదా వస్తువులని బాయిలింగ్ చేయడం ద్వారా, మరిగించడం ద్వారా వాటిలో ఉండే సూక్ష్మజీవులని మనం చంపవచ్చు అనే విషయాన్ని అతడు ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది 1768 సంవత్సరంలో. ఈ పద్ధతికే అతను స్టెరిలైజేషన్ అని పేరు పెట్టడం జరిగింది. ఇన్వెన్షన్ ఆఫ్ పాశ్చరైజేషన్ లెడ్ టు ద ఇన్వెన్షన్ ఆఫ్ స్టెరిలైజేషన్ ప్రాసెస్. ఇన్ దిస్ ప్రాసెస్ మైక్రోబ్స్ ఆర్ కిల్డ్. స్టెరిలైజేషన్ అంటే ఏం చేస్తాం, మనం ఎక్కువగా వేడి చేస్తాం, హై టెంపరేచర్స్ వద్ద పదార్థాలను ఉంచడం జరుగుతుంది అన్నమాట. ద మెటీరియల్స్ ఆర్ కెప్ట్ ఇన్ a sterilization chamber and are heated up to very high temperature for up to 30 minutes. 30 నిమిషాల పాటు స్టెరిలైజేషన్ ఛాంబర్లో ఉంచి ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వస్తువులను వేడి చేయడం జరుగుతుంది. డ్యూరింగ్ ఆపరేషన్స్ సర్జన్స్ యూజ్ ఓన్లీ స్టెరిలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అదర్ స్టెరిలైజ్డ్ మెటీరియల్స్ విచ్ అవాయిడ్ గెటింగ్ ఇన్ఫెక్షన్. సర్జరీస్ చేసేటప్పుడు, ఆపరేషన్స్ చేయడానికి ఉపయోగించే పరికరాలన్నింటినీ కూడా స్టెరిలైజ్ చేసిన తర్వాత మాత్రమే ఉపయోగిస్తారనమాట. ఆ పరికరాలకి అంతకు ముందు వ్యక్తికి ఉండే డిసీజెస్ ఏవి కూడా మళ్ళీ తర్వాత వాళ్ళకి రిపీట్ కాకుండా ఉండడం కోసం ఈ పద్ధతిలో స్టెరిలైజేషన్ ప్రాసెస్లో వస్తువులను అన్నింటినీ కూడా శుభ్రపరచడం జరుగుతుంది. స్టోరేజ్ అండ్ ప్యాకేజింగ్. Nowadays, dry fruits, milk, cool drinks, food items and vegetables are sold in sealed and airtight packets which prevents the entry of microorganisms from outside.
మనకి సూపర్ మార్కెట్కి వెళ్తే లేదా కిరాణా స్టోర్కి వెళ్తే అన్నీ కూడా ఏంటి ప్యాకేజ్ లలో కనిపిస్తాయి అనమాట. అంటే ప్యాకెట్లలో కనిపిస్తాయి లేదా 3-4 లేయర్డ్ డబ్బాల్లో కనిపిస్తాయి. ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని కూడా దాంట్లో ఉన్న ఎక్స్ట్రా మాయిశ్చరైజర్స్ని తీసేసి వాటన్నిటిని కూడా ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ప్రాపర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్ హెల్ప్స్ అస్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. ఫస్ట్ వన్ ఈస్ దిస్ ప్రివెంట్స్ ద స్పాయిలేజ్ ఆఫ్ ఫుడ్. ఆహారం పాడు కాకుండా ఉంటుంది. రెండోది ఫుడ్ కెన్ బి ప్రిజర్వ్డ్ ఫర్ లాంగర్ పీరియడ్. ఎక్కువ కాలం పాటు ఆహారం తాజాగా ఉండేటట్లు చేస్తుంది. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఎన్ష్యూర్డ్ ఫర్ లాంగర్ టైం. ఎక్కువ కాలం పాటు ఆహార నాణ్యత పాడు కాకుండా ఉంటుంది. వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ మే బీ అవైలబుల్ ఇన్ ఫార్ అవే ప్లేసెస్ ఇన్ ఎనీ సీజన్. సాధారణంగా మన ప్రాంతంలో పండని పదార్థాలని కూడా మనం తినగలుగుతున్నామంటే దానికి కారణం ఈ స్టోరేజే అనమాట. స్టోరేజ్ అండ్ ప్యాకేజింగ్. మన ప్రాంతంలో కివీ లాంటి ఫ్రూట్స్ దొరకవు, కానీ మనం వాటిని తింటున్నాం. వేరే ప్రదేశంలో పండినప్పటికీ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు. దాని ద్వారా ఆహారం పాడు కాకుండా ఉంటుంది. ఇక్కడ మనం కొన్ని ఎన్ఎంఎంఎస్లో ఈ పాఠ్యాంశం పైన ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో మనం చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అసర్షన్లో ఇన్ స్టెరిలైజేషన్ ప్రాసెస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ కిల్డ్. మరి స్టెరిలైజేషన్ ప్రక్రియలో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి చంపబడతాయని అంటున్నారు. ఇన్ స్టెరిలైజేషన్ ప్రాసెస్ మెటీరియల్స్ ఆర్ కెప్ట్ ఇన్ హై టెంపరేచర్స్. ఎట్ హై టెంపరేచర్స్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ కిల్డ్. ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద సూక్ష్మజీవులు అనేవి డినేచర్ అయిపోతాయి, నిర్వీర్యం అయిపోతాయి అనమాట, చనిపోతాయి. ఇది రీజనింగ్లో చెప్పు. అసర్షన్ ఆప్షన్ 1 అసర్షన్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ బి బోత్ అసర్షన్ అండ్ రీజనింగ్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి బోత్ అసర్షన్ అండ్ రీజనింగ్ ఆర్ ఇన్కరెక్ట్. ఆప్షన్ డి అసర్షన్ ఈజ్ కరెక్ట్ బట్ రీజనింగ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ అసర్షన్ రీజనింగ్ రెండు కూడా కరెక్టే. ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద సూక్ష్మజీవులు చనిపోతాయి అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ వచ్చి బి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ మ్యాచింగ్. మ్యాచింగ్ పైన కూడా క్వశ్చన్స్ మనకి వస్తూ ఉంటాయి. లూయి పాస్చర్ కనుక్కున్నది ఏంటి, పాస్చరైజేషన్. లజారో స్పాలంజనీ ఇతను కనుక్కున్న ప్రాసెస్ స్టెరిలైజేషన్. రొనాల్డ్ రాస్ ఏం కనుక్కున్నారు, మలేరియా వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో కనుక్కున్నారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ని కనుక్కోవడం జరిగింది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ నాట్ ప్రివెంటెడ్ బై వ్యాక్సినేషన్. వీటిలో ఏ వ్యాధికి వ్యాక్సిన్ అనేది లేదు. ఇంతకుముందు నేను టేబుల్ చెప్పినప్పుడు ఈ టేబుల్ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అడిగాను. ఏ విధంగా ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుందంటే ఇలా అనమాట. వీటిలో ఏ డిసీజ్కి వ్యాక్సిన్ లేదు. ట్యూబెర్క్యులోసిస్, మిజిల్స్, పోలియో, డెంగ్యూ. పైన ఉన్న 3 డిసీజులకు కూడా వ్యాక్సిన్ ఉంది, డెంగ్యూకి మాత్రం వ్యాక్సిన్ లేదు. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ డి. ద వర్డ్ వ్యాక్సిన్ కమ్స్ ఫ్రమ్ ద వాకా విచ్ మీన్స్. వాకా అంటే అర్థం ఏంటి, క్యాట్, హార్స్, కౌ, కెటిల్. క్యాటిల్. కౌ అనేది కరెక్ట్ ఆప్షన్. ఫైండ్ ద ఆడ్ వన్ బేస్డ్ ఆన్ కాజేటివ్ మైక్రో ఆర్గానిజం. ఇక్కడ వ్యాధిని కలిగించే సూక్ష్మజీవిని బట్టి భిన్నమైనది ఏంటో గుర్తించమని. ఇది కూడా టేబుల్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. జపనీస్ ఎన్సెఫలైటిస్, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్. ఏబిసి 3 ఆప్షన్లన్నీ కూడా ఏంటంటే వైరస్కి సంబంధించిన వ్యాధులు. కింద ఇవ్వబడిన డి ఆప్షన్ ఏంటంటే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. ఫైండ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. దీనిలో తప్పుగా ఉన్న వాక్యం ఏంటో గుర్తించాలి. కలరా అండ్ టైఫాయిడ్ డిసీజెస్ ఆర్ స్ప్రెడ్ బై హౌస్ ఫ్లైస్. అది కరెక్టే. డిఫ్తీరియా అండ్ ఊఫింగ్ కాఫ్ డిసీజెస్ ఆర్ స్ప్రెడ్ బై మస్కిటోస్. ఇవి మస్కిటోస్ ద్వారా కాకుండా గాలి ద్వారా, డ్రాప్లెట్స్ ద్వారా వ్యాప్తి చెందుతాయి అన్నమాట ఈ 2 వ్యాధులు. డెంగ్యూ అండ్ మలేరియా డిసీజెస్ ఆర్ స్ప్రెడ్ బై మస్కిటోస్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ట్యూబెర్క్యులోసిస్ అండ్ చికెన్ పాక్స్ డిసీజెస్ ఆర్ స్ప్రెడ్ బై ఎయిర్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. కరెక్ట్ అక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఏముంది, బి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్కి. ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ బేస్డ్ ఆన్ ద కాజేటివ్ మైక్రో ఆర్గానిజం. కింద ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటే ఏ మొక్కలో ఏ డిసీజ్ వస్తుందో గుర్తించడం అనమాట. ఇది కూడా మనకి టేబుల్ నుంచి వచ్చిన క్వశ్చన్. ప్లాంట్స్ డిసీజెస్లో మనం చెప్పుకున్నాం. రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్, చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు. టిక్కా డిసీజ్ ఆఫ్ గ్రౌండ్ నట్, వేరుశనగలో టిక్కా తెగులు. స్మట్ డిసీజ్ ఆఫ్ రైస్, వరిలో కాటుక తెగులు. టొబాకో మొజాయిక్, పొగాకులో మొజాయిక్ తెగులు. ఈ 4 కూడా కరెక్ట్ ఆప్షన్సే. కాబట్టి కింద ఇవ్వబడిన 4 ఆప్షన్స్లో 4 దేంట్లో ఉంటాయో అదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఇక్కడ. పిల్లలు, ఇప్పటి వరకు మనం
హానికరమైన సూక్ష్మజీవులు అనే దాని గురించి మాట్లాడుకున్నాం. సూక్ష్మజీవుల వల్ల మనుషులలో, మొక్కలలో మరియు జంతువుల్లో ఎలాంటి వ్యాధులు సంక్రమిస్తాయో మనం చూసాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులు, వైరస్ వల్ల వచ్చే వ్యాధులు, ఫంగస్ వల్ల వచ్చే వ్యాధులు ఏంటనే వాటి మీద మనం దృష్టి సారించాల్సి ఉంటుంది. ఏ వ్యాధులకి వ్యాక్సిన్ ఉంది, ఏ వ్యాధులకి వ్యాక్సిన్ లేదు, అంతేకాకుండా ఏ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది అనే విషయం కూడా ముఖ్యమైనదే. వాహకాలు ఏంటివి, ఏ వ్యాధికి ఏది వాహకంగా పనిచేస్తుంది అనే విషయాలన్నింటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.